వెలిగింపబడతాయ్యా. నీవు మాట్లాడితే మా బ్రతుకులు పోషింపబడతాయి తండ్రి. మీరే మాట్లాడి మమ్మల్ని పోషించి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రతిరోజు మనం బైబిల్ చదువుకోవడం అనేది, తెలుగు చదవడం వచ్చినట్లయితే ప్రతిరోజు బైబిల్ ధ్యానం అనేది క్రైస్తవులకి ఖచ్చితమైనటువంటి కార్యం. మనలో చాలా మంది తెలుగు చక్కగా చదివే జ్ఞానం ఉన్నా, అందరి చేతుల్లో బైబిల్ ఉన్నా, ప్రతిరోజు బైబిల్ చదివేవారు మీరు ఎంతమంది అంటే కొంతమంది సిగ్గుపడే పరిస్థితి ఉంటుంది. కొంతమంది చదువుతారు, కొంతమంది అయితే చదవరు. ఒకవేళ చదివితే గట్టిగా చదివితే ఒక వచనం చదువుతారు, లేకపోతే క్యాలెండర్లో ఉన్న ఒక వచనం చదువుతారు. క్రమముగా ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటూ వెళ్ళేవారు సంఘములో లేరు అంటలేదు, ఉన్నారు కానీ అందరూ లేరు, అందరూ కాదు. బిల్లీ గ్రామ్ అనే ఒక గొప్ప దైవ సేవకుడు ఒక ఆయన ఉన్నారు. మీలో చాలా మంది విని ఉంటారు. భారతదేశంలో మనం జీవించిన ఈ యొక్క కాలంలో ఎక్కువ మందికి సువార్త అందించిన దైవ సేవకుడు ప్రభు సన్నిధికి చేరుకున్నారు. ఆయన ఒక మాట అంటారు, నా జీవితంలో ఏనాడు కూడా రోజుకి 5 కీర్తనలు, సామెతల్లో ఒక అధ్యాయము చదవకుండా ఏ రోజు కూడా నేను ముగించనంటారు. రోజుకి 5 కీర్తనలు చదువుతారట. కతిమ అధ్యాయాలన్నీ మామూలుగానే చదివినా ఇవి కీర్తనల సామెతలు ప్రతిరోజు చదువుతాడట ఆయన. మామూలు పాత నిబంధనలో కతిమ భాగం, కొత్త నిబంధన అంతా కూడా బహుశా మిగిలిన సమయంలో చదువుకుంటాడు. కానీ దేవునితో తను చేసిన ఒప్పంద ప్రకారంగా రోజుకి 5 కీర్తనలు, సామెతల్లో ఒక అధ్యాయం చదువుతారట. రోజుకి 5 కీర్తనలట. మొత్తం కీర్తనలు ఎన్ని ఉన్నాయండి? 150 కీర్తనలు రోజుకి 5 చదివితే ఎన్ని రోజుల్లో అయిపోతాయి? 30 రోజుల్లో 35లో 150 అంటే నెల రోజుల్లో కీర్తనలు అయిపోతాయి. సామెతలు ఎన్ని ఉన్నాయండి? 31. సుమారు నెల రోజుల్లో సామెతలు అయిపోతాయి. ఒక నెల అయిందంటే ఆయన కీర్తనలు సామెతలు చదువుతూనే ఉంటారు. బైబిల్ అంతట్లో కీర్తనలు సామెతలు ఎందుకు అంత ప్రాముఖ్యత అనేది మనం తెలుసుకుంటే, ఒక మనిషి దేవునితో ఎలా జీవించాలా నేర్పేది కీర్తనలు అయితే, ఒక మనిషి లోకంతో ఎలా బ్రతకాలనే జ్ఞానాన్ని ఇచ్చేది సామెతలు. మనం ఏదన్నా ఒక పాపం చేసామంటే పాపానికి 2 కోణాలు ఉంటాయి. ఒక కోణము పైకి చూపిస్తుంది, ఇంకో కోణం హారిజెంటల్ గా చూపిస్తుంది. అంటే పాపానికి 2 కోణాలు అంటే, మనం పాపం చేసినప్పుడల్లా దేవునికి విరోధంగాను, రెండోది మనుషులకు విరోధంగాను పాపం చేస్తాం. దొంగతనం చేసామనుకోండి, అది దేవునికి విరోధకరమైన కార్యమా కాదా? దేవునికి విరోధంగా. ఎవరి దగ్గర దోచుకున్నామో ఆ వ్యక్తికి విరోధమైన కార్యమా కాదా? అలాగే ఏ పాపానికైనా 2 కోణాలు. అందుకనే తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు తండ్రిని ఏమని అడుగుతాడు? తండ్రి, పరలోకమందున తండ్రికిను నీకును విరోధముగా పాపం చేసేదని. ఏ పాపమైనా ముందు దేవునికి విరోధంగా చేస్తాం, తర్వాత మనుషులకు విరోధంగా పాపం చేస్తాం. ఈ రెండిట్ల విషయంలోనూ కూడా మనల్ని మేలుకొల్పి సరిచేసేది కీర్తనలు, సామెతలు. ప్రతిరోజు కీర్తనలో ఒక కీర్తన, సామెతల్లో ఒక అధ్యాయం మనం చదువుకోగలిగితే మన ఆత్మీయ జీవితం బాగుంటుంది. ఈ లోకంలో ఎలా బ్రతకాలో కూడా నేర్చుకోగలం. ఈ లోకంలో ఎలా బ్రతకాలో మనకు బాగా నేర్పేది సామెతల గ్రంథం. సామెతలు ఎవరు రాశారండి? అది సామెతలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 31 అధ్యాయాలు ఉన్నాయి. 31 అధ్యాయాల్లో సొలొమోన్ గారు ఎన్ని రాశారు? 29 అధ్యాయాలు ఆయనే. 30 అధ్యాయము ఆగూరు అనే భక్తుడు రాశాడు. 31 అధ్యాయము లెముయేలు తల్లి రాసింది. సో మాక్సిమం పార్ట్ అంతా కూడా సొలొమోన్ గారు రాశారు కాబట్టి సొలొమోను సామెతలు అని రాయబడి ఉన్నాయి. సామెతల గ్రంథంలో 915 వచనాలు ఉన్నాయి. ఆ 915 వచనాల్లో సామెతలు ఎన్ని అనేది మనం చూస్తే, ఒక్కొక్క సామెత ఒక్కొక్కసారి 2-3 వచనాలు ఒకే సామెత ఉంటుంది. ఆ 915 వచనాల్లో సామెతలు ఎన్ని అని మనం చూసినట్లయితే సుమారు 513 సామెతలు ఉన్నాయి. 513 సామెతలు ఉన్నాయి. వాస్తవానికి ఎవరన్నా చెప్తారా భక్తుడైన సొలొమోను ఎన్ని సామెతలు రాశాడో? సొలొమోను గారు రాసిన మొత్తం సామెతలు 3000. ఎన్నండి? ఆయన 3000 సామెతలు రాసినట్టుగా
రాజులు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనంలో ఉంటది. ఆయన 3000 సామెతలు 1005 కీర్తనలు ఆయన రాశాడు. ఆయన రాసిన అన్ని సామెతలు కూడా బైబిల్‌లో పెట్టలేదు. బైబిల్‌లో సామెతల గ్రంథంలో రాసిన సామెతలు ఎన్నంటే 513. అయితే గమనించాలి, 513 సామెతల్లో లేక సొలొమోను గారు రాసిన అన్ని వేల సామెతల్లో మొట్టమొదటి సామెత ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు ఉదాహరణకి యేసు ప్రభు దగ్గరికి ఆయన శిష్యులు వచ్చి అడిగారు, ప్రభువా, పాత నిబంధన గ్రంథంలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఒక్క ఆజ్ఞ ఇవ్వు ప్రభు అని అడిగారు. అన్నిటికంటే ముఖ్యమైనది. పాత నిబంధన గ్రంథంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో తెలుసా? పాత నిబంధన గ్రంథం ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు మొత్తం 613 ఆజ్ఞలు ఉన్నాయి. 613 ఆజ్ఞల్లో ప్రధానమైన ముఖ్యమైన ఒక ఆజ్ఞ ఇవ్వు ప్రభు అంటే యేసు ప్రభు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? ఒకటి కాదులే, 2 ఇస్తానన్నాడు. అందులో మొట్టమొదటిది ఏంటి? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను సేవించు, ప్రేమించు. రెండోది నిన్ను వలె, అంటే ఒకటి దేవునిది, 2 తోటి మనిషిది. అంతే కదండి? ఒకటి దేవుని గురించి, 2 తోటి మనిషి గురించి. అలాగే మహాజ్ఞాని రాసిన అన్ని వేల సామెతల్లో మొట్టమొదటి సామెత ఏంటి అనేది మనం చూస్తే, ఎప్పుడన్నా సరే అన్నిటిలో మొదటి స్థానం, రెండో స్థానం అనేది చాలా ముఖ్యమైన వాటికి ఇస్తారు. ఫస్ట్, సెకండ్ ప్లేస్లు దేనికి ఇచ్చారు అంటే, మొట్టమొదటి సామెత చూడండి. అసలు సామెతల గ్రంథం ఒకసారి మీరు బైబిల్ తెరిచినట్లయితే, అన్ని సామెతల్లో మొట్టమొదటి సామెత ఏంటి అంటే దేవునికి భయపడు. రెండవ సామెత ఏంటంటే తల్లిదండ్రులకు లోబడు. ఈ రెండే. చూడండి, సామెతల గ్రంథం మొదటి అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. కాబట్టి మొట్టమొదటి సామెత. పైన 6 వచనాలు ఏంటంటే సామెతల యొక్క ఇంట్రడక్షన్. సామెతల్ని అసలు ఎవరి గురించి రాశారు, ఎందుకు రాశారు అనేది ఇంట్రడక్షన్ ఇచ్చాక, సామెతలు మొట్టమొదటి సామెత 7వ వచనం నుంచి స్టార్ట్ అవుతుంది. నీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. రెండవదిగా మనం చూసినట్లయితే 8వ వచనంలో ఉంటది, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. ఈ 2 అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞలు అని మనం చూడొచ్చు. దేవునికి భయపడుట, తల్లిదండ్రులకు భయపడుట. భయపడుట అంటే అర్థం ఏంటంటే చీకటికి భయపడడం, పాముకి భయపడడం, కుక్కకు భయపడడం అది కాదు. అది కరుస్తుంది, లేకపోతే అది కాటేస్తుందని భయం కాదు. భయము అనేది దేని నుంచి రావాలంటే భక్తి నుంచి రావాలి. భయభక్తులు అంటారు. దేవుని పట్ల భయము, దేవుని పట్ల భక్తి. మన యొక్క క్రైస్తవ సంఘాల్లో భయభక్తుల్లో ఒకటే ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది. ఏంటి? ఏది ఎక్కువ ఉంటుంది, ఏది తక్కువ ఉంటుంది చెప్పండి? దేవుని పట్ల భయభక్తుల్లో క్రైస్తవుల్లో భయం ఎక్కువ ఉంటుందా, భక్తి ఎక్కువ ఉంటుందా? భయం ఉంటుందా, భక్తి ఉంటుందా? ఏది ఉంటుందా? భయం కంటే భక్తి ఎక్కువ ఉంటుంది. ఆ భక్తి ఏం చేస్తుందంటే గుడికి తీసుకొస్తుంది. భక్తి మనలను గుడికి తీసుకొస్తుంది. భయం మనలను పాపం నుండి పారిపోయేలా చేస్తుంది. చాలా మంది గుడికి వస్తారు, పాపాలు చేస్తారు. కారణం ఏంటంటే వారికి భక్తి ఉంది కానీ ఏమీ లేదు, భయం లేదు. చక్కగా గుడికి వస్తారు, గుడిలో చూస్తే ఈయనంత భక్తిపరుడు ఎవడు లేడురా అనే విధంగా ఉంటాడు. ఆమె వేష భాష, లేకపోతే ఆమె చేతిలో బైబిలు, ఆ యొక్క ముసుగు అన్ని చూస్తే ఈమంత ప్రార్థనా పరురాలు ఎవరు లేరురా అన్నట్టుంటది. ఒకసారి ఒక సహోదరు వస్తుంది, ఇలా ముసుగేసుకుని చేతులు ఇలా బైబిల్ పెట్టుకుని నడుచుకుంటూ మా చర్చ్ కాంపౌండ్ లోకి వస్తున్నప్పుడు ఒక సహోదరుని అడిగా. ఒకసారి పక్కనే నాకు ఒక యవనస్తుడు ఉన్నాడు. వాడిని అడిగాను, అరే ఆవిడ బాగా వస్తున్నారు ఈ మధ్యన చర్చ్కి, చాలా ఆత్మీయంగా మారారు కదా అన్నట్టుగా మాట్లాడుతున్నాను. వాడు అంటాడు, అనయ్య ఆవిడ సంగతి నీకు తెలియదనియా అన్నాడు. ఏంట్రా సంగతి తెలియదంటే, ఆవిడకి చాలా పెద్ద పేరు ఉంది మా పేటలో, మా వీధిలో అన్నాడు. ఏం పేరు అంటే, ఎవరితోన్నా పెట్టుకోవాలి కానీ ఆవిడతో ఎవరు పెట్టుకోరని అన్నాడు.
ఏరా అన్నాను. ఆవిడ నోరిప్పిందంటే మగోళ్ళు కూడా పారిపోతారని. ఆవిడ నోరిప్పిందంటే వీధిలో మగోళ్ళు కూడా ఆమెతో దెబ్బలాడడానికి సరిపోరు. బూతుల్లో గాని, మాటల్లో గాని, అరుపుల్లో గాని. నేను నమ్మలేకపోయాను. ఊరికే ఆవిడ చూడు ఎంతలా వస్తుందంటే, కాంపౌండ్ లోపలే అన్నయ్య, బయటికెళ్ళిన తర్వాత ఇంకో రూపం ఉంటదన్నయ్య అంటున్నాడు. నేను కదన్నయ్య, మేము ఆ వీధే అన్నయ్య బాబు, నా మాట నమ్మండి అన్నయ్య అంటున్నాడు. అంటే మనుషుల్లో 2 రకాలుగా ఉంటుంది. భక్తి ఏం చేస్తుందంటే గుడికి చాలా చక్కగా తీసుకొచ్చేస్తుంది. కానీ భయం లేకపోవడం వల్ల, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, అన్ని చూస్తాడు అనే భయం లేకపోవడం వల్ల గుడిలో ఒకలాగా, బయట ఒకలాగా. అటువంటి వారిని ప్రభు ఏమన్నాడు? వేషధారులు అన్నారు. దేవుడు ఎటువంటి దొంగనైనా, పాపినైనా, వ్యభిచారినైనా క్షమిస్తాడేమో కానీ వేషధారికి దేవుని దగ్గర చోటు లేదు. గుడిలో ఒకలాగా, బయట ఒకలాగా ఉండడం, దానికి కారణం ఏంటంటే భక్తి ఉంటుంది కానీ భయం ఉండట్లేదు. అందుకనే సొలొమోను మహారాజు ఆయన రాసిన సామెతలో మొట్టమొదటి స్థానమే దేవుని పట్ల భయము, భక్తి కలిగి ఉండండి అన్నాడు. రెండో ప్లేస్ దేనికి ఇచ్చాడు? తల్లిదండ్రులకు లోబడండి. ఎందుకని తల్లిదండ్రులకు లోబడాలి అంటే, తల్లిదండ్రులకు భయపడాలి, దేవునికి భయపడాలి. తల్లిదండ్రులు కంటికి కనబడతారా? దేవుడు కనబడతాడా? ఎస్. పిల్లవాడికి ముందొచ్చే భయం దైవ భయమా, తల్లిదండ్రుల భయమా? చెప్పండి. మనందరం కూడా చంటి వయసు నుంచి ఎదిగిన వాళ్ళమే కాబట్టి మనందరికీ మొట్టమొదటి పరిచయం అయింది దైవ భయమా, తల్లిదండ్రుల భయమా? అది దేవుడు ఎవడికి కనబడతాడు, ఎవడికి కనబడడు కాబట్టి దైవ భయం తొందరగా రాదు. అమ్మ చూస్తుందిరా, నాన్న కొట్టేస్తాడరా అనే భయం. కాబట్టి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలను పెంచుటలో వారి బాధ్యత ఎప్పుడు తీరింది అంటే, పిల్లలు బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించిన తర్వాత, వారికి పెళ్లి చేసేసిన తర్వాత వారి బాధ్యత తీరిపోయింది అని ఎప్పుడు అనుకోవద్దు. నిజమైన క్రైస్తవ తల్లిదండ్రుల బాధ్యత ఎప్పుడు తీరుతుందో తెలుసా? ఏ ఏ క్రైస్తవ తల్లి అయితే, ఏ క్రైస్తవ తండ్రి అయితే వారి పిల్లల్లో వారి భయము కంటే ఎక్కువ దైవ భయాన్ని పెడతారో, మన పిల్లల్లో ఎప్పుడైతే దైవ భయం మన పిల్లల్లోకి వస్తుందో, అప్పుడు మన జీవితంలో 100కి 70-80% మన బాధ్యత తీరిపోయినట్టే. అమ్మా నాన్న చూస్తున్నారు బాబోయ్, కొడతారు తిడతారనే భయంలో నుండి దేవుడు చూస్తున్నాడు, నేను ఈ తప్పు చేయను అనే భయం ఎప్పుడైతే, దైవ భయం ఎప్పుడైతే పిల్లల్లోకి వచ్చిందో, ఇంకా మనం పిల్లల గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఆ దైవ భయమే వారిని మంచిగా నడిపిస్తుంది. ఆ దైవ భయమే వారిని ఎప్పుడైతే మంచిగా నడిపించిందో, ప్రియుడా నీలో ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండవాలని నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటాడు భక్తుడు. ఎప్పుడైతే దైవ భయం మన పిల్లల్లోకి వచ్చిందో వారి క్యారెక్టర్ బాగుపడద్ది. ఎప్పుడైతే క్యారెక్టర్ బాగుపడద్దో ఆటోమేటిక్గా చదువు వస్తుంది, అభివృద్ధి వస్తుంది, దేవుని కృప వారికి తోడుంటది. వారు ఊహించిన దానికంటే అన్ని విషయాల్లో వారు అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. దైవ భయము మనలోనూ మన పిల్లల్లోనూ కలిగి ఉండాలి. దైవ భయము తల్లిదండ్రుల్లోనే లేనప్పుడు పిల్లలు ఎక్కడి నుంచి వస్తుంది? అంతేనా? చాలా మంది క్రైస్తవుల్లో తల్లిదండ్రుల్లో, పెద్దల్లో భక్తి ఉంటది. ఎటువంటి భక్తి అంటే, రే గుడికి రావాలరా, మనం ముందు వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళాలి, అస్సలు గుడికి రాకపోతే అసలు క్షమించేది లేదంటారు. ఆ తండ్రి మళ్ళీ రాత్రి తాగుతాడు. పిల్లవాడికి చెప్పిన తండ్రే ఇంట్లో సాక్ష్యం ఉండదు. మరి గుడికో పర్ఫెక్ట్గా వస్తాడు, ఆయన చాలా పర్ఫెక్ట్ గుడికి వస్తాడు, పిల్లల్ని గుడికి అంతా బాగానే ఉంటది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన బూతులు మాట్లాడతాడు, క్యారెక్టర్ ఉండదు. తల్లి బూతులు మాట్లాడుతుంది, తల్లిలోనే ఆత్మీయత ఉండదు. మా నాన్నగారు చెప్తూ ఉంటారు, కొబ్బరి చెట్టుకి తాటికాయ కాయదురా అంటారు. కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయే కాస్తుంది. నువ్వేమో తాటికాయలా ఉండి కొడుకులు కూతురు కొబ్బరికాయలు అయిపోవాలంటే ఎలాగా? నువ్వు ఎలాగున్నావో నిన్ను బట్టే కదా నీ పిల్లలు ఉండేది. నాకు బాగా గుర్తు, నేను డిగ్రీ చదువుకుంటున్న వయసులో మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు తాగుతాడు. ఆయనకి 2 కొడుకులు. ఆయన ఏం చేసేవాడంటే, తాగేవాడు ఫుల్గా తాగేసి కొడుకులకి క్లాస్ పీకేవాడు. రేయ్, నేను ఏదో ఎలాగ అయిపోయాను, కానీ మీరు మాత్రం వజ్రాలు, యథార్థంగా ఉండాలిరా, ఎవరన్నా ఏమన్నా సరే పలానా ఓళ్ళు పిల్లలంటే నింద మచ్చ డాగు లేకుండా నిందారహితంగా ఉండాలిరా, ఏదన్నా ఉంటే అస్సలు క్షమించనని చెప్తాడు.
వాళ్ళు చాలా సిన్సియర్, అలాగే డాడీ అంటాడు. అతను ఏం చేసేవాడంటే తాగి వచ్చేయచ్చు కదా, తాగి సగం బయట ఆ సగం బాటిల్ ఉండదు కదా మందు బాటిల్, ఆ మందు బాటిల్ తెచ్చుకుని ఫ్రిడ్జ్లో దాచుకునేవాడు. ఇంటికి వచ్చి పడుకునేవాడు, మళ్ళీ ఉదయం లేచి బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ కొంచెం తాగేవాడు. తాగి ఏం చేసేవాడు అంటే ఆయన చాలా తెలివైన అనుకున్నట్టుగా ఒక పెన్సిల్ తెచ్చుకునేవాడు. పెన్సిల్ తెచ్చుకుని ఆ మందు బాటిల్లో ఎక్కడి వరకు తాగాడు గీత పెట్టుకునేవాడు. అప్పుడు వెళ్ళేవాడు బయటికి. ఎందుకని చెప్పండి? నా కొడుకులు ఎవడన్నా తాగేస్తాడేమో, నా కొడుకులు నిజంగా యథార్థవంతులో కాదో చెక్ చేద్దామని చెప్పి గీత పెట్టుకుని వెళ్ళాడు. ఏమండి, ముందు తరం గొప్ప, తర్వాత వచ్చే తరం తెలివైన వాళ్ళ? మనం తెలివైన వాళ్ళం, మన పిల్లలు తెలివైన వాళ్ళ? మన తల్లిదండ్రులు తెలివైన వాళ్ళ, మనం తెలివైన వాళ్ళ? సెల్ ఫోన్ బాగా మనకొచ్చా, మన పిల్లలకి వచ్చా? తర్వాత తరం ఇంకా తెలివైన తరమే కదా. ఆయన గీత పెట్టుకుని వెళ్ళేవాడు అలా చక్కగా. ఈయన బయటికి వెళ్ళి వచ్చే లోపల వీళ్ళు ఏం చేసేవారు, కొంచెం తాగేసి ఆ గీత వరకు నీళ్ళు వేసేవారు. ఈయన బయట నుంచి వచ్చి రావడమే ఫ్రిడ్జ్ తీసేవాడు, ఆ గీతను చెక్ చేసుకునేవాడు. నా కొడుకులు వజ్రాలు, ఇంట్లో మందు తెచ్చిపెట్టిన చల్లటి ఫ్రిడ్జ్లో అలా చల్లగా ఉన్న నా కొడుకులు మందు బాటిల్లే ముట్టుకోరు. కానీ కొడుకులు ఏంటి చేస్తున్నారు, శుభ్రంగా చక్కగా తాగేసి అందులో ఏం వేసారు? తప్పు ఎవరిదే చెప్పండి? తప్పు ఎవరిదే? తండ్రిది. కానీ తండ్రి ఏం చేస్తున్నాడు, శుభ్రంగా భక్తి, అబ్బో బైబిలు, ప్రార్థన, చర్చు, సంఘ పెద్దలు, చర్చిలో లీడర్స్. కానీ ఇంటికి వచ్చేటప్పటికి క్యారెక్టర్ లేదు, పిల్లల క్యారెక్టర్ లేదు. నేను అంటాను ప్రియులరా, మనందరం భక్తి ఉండొచ్చు, మన భక్తి ప్రపంచానికి బోధిద్దాం, ఇంట్లో వాళ్ళకి బోధించవద్దు. ఇంట్లో వాళ్ళకి మనం బోధించామంటే ఏమంటారు తెలుసా? డాడీ క్లాస్ పీకుతున్నాడు రా, మమ్మీ క్లాస్ పీకుతుందిరా అనుకుంటారు. ఇంట్లో వాళ్ళకి భక్తి మనం చెప్పకూడదు, చూపించాల. మనలో ఉన్న భక్తిని బోధిస్తే పని జరగదు, చూపించాలి. చూపించడం అంటే ఏంటి? అటువంటి భక్తి మనము కలిగి ఉంటేనే పిల్లల్లో కూడా కలిగి ఉంటారు. రే ప్రార్థన చేసుకోరా అంటే ప్రార్థన చేసుకోడు, చంటి బిడ్డ కూడా. మనం మోకరించి ప్రార్థన చేసుకుని మన పక్కన మోకరిస్తారు వాళ్ళు. మనం చేసింది చేస్తారు, చెప్పింది చేయరు. ఇందాక మీకు చెప్పాను, బిల్లీ గ్రామ్ అనే గొప్ప దైవ సేవకుడి గురించి చెప్పాను కదా. ఆయన చివరి శ్వాస వరకు కొన్ని లక్షల మందిని దేవునిలో నడిపించాడు. ఆయన తర్వాత ఆయన కుమారుడు పేరు ఫ్రాంక్లిన్ గ్రామ్. ఆయన కూడా బలమైన సేవ చేస్తున్నాడు. ఒకసారి ప్రెస్ ఇంటర్వ్యూ, వార్తాపత్రికలు రాసేవారు బిల్లీ గ్రామ్ గారి కుమారుడిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. బిల్లీ గ్రామ్ గారు కొన్ని కోట్ల, వందల కోట్లు, వేల కోట్లు, వందలు కాదు వేల కోట్లు ప్రపంచానికి అందించిన దైవ సేవకుడు. సువార్తను అందించాడు, ప్రేమ పరిచర్యను అందించాడు. అటువంటి బిల్లీ గ్రామ్ గారి కొడుకు దేవుని సేవకుడు అయ్యాడు. వార్తాపత్రికలు వాళ్ళు అడుగుతున్నారు, ప్రెస్ వాళ్ళు, అయ్యా చాలా మంది పాస్టర్ల పిల్లలు శుద్ధ పనికిమాలోళ్ళు అయిపోయే వాళ్ళు ఉన్నారు. తండ్రి పాస్టర్, మందిరంలో వాక్యం చెప్తాడు, కొడుకు శుభ్రంగా పబ్బులోను బార్లోను తాగేసి తిరుగుతూ ఉంటారు. చాలా మంది ఉన్నారు అలాగా. మరి నీ తండ్రి దేవుని సేవ చేశాడు, నువ్వు కూడా నీ తండ్రి బాటలో నడుస్తున్నావు, కారణం ఏంటి అని అడిగితే ఒక్క క్షణం కూడా ఆలోచించుకోకుండా కొడుకిచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? నా తండ్రి బలిపీఠం మీద మందిరములో వాక్యం బోధించినప్పుడు ఎటువంటి తండ్రిని నేను చూశానో నా జీవిత కాలం అంతా, ఇంట్లో మా బెడ్రూమ్లో కూడా అదే తండ్రిని చూశాను, కానీ నా తండ్రిలో 2 రకాల తండ్రిని నేను ఎప్పుడూ చూడలేదు. అందుకనే నేను నా తండ్రి బాటలో నడవగలుగుతున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? కొంతమంది వాక్యం చెప్పినప్పుడు ఒకలాగా ఉంటారు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరో రూపం ఉంటుంది. గుడిలో ఒకలాగా ఉంటారు, బయటికి వెళ్ళిన తర్వాత అసలు రూపం బయటకు వస్తుంది. ఆ కొడుకు ఇచ్చిన ఆన్సర్, నా తండ్రి గుడిలో ఎలా ఉన్నాడో, బయట ఎలా ఉన్నాడో, ఇంట్లో ఎలా ఉన్నాడో
అదే నీతి, అదే యథార్థత, అదే పవిత్రతతో నా తండ్రి ఉన్నాడు కనుక నేను నా తండ్రి బాటలో నడవగలుగుతున్నాను అన్నాడు. ప్రియులారా, మన పిల్లలకి అంతకంటే గొప్ప బహుమానం ఇంకోటి ఏమీ లేదు. మనం ఇచ్చే ఆస్తి పాస్తుల కంటే, వెండి బంగారాల కంటే శ్రేష్టమైన బహుమానం ఏంటో తెలుసా? వారు నడవవలసిన మార్గములో ముందే మనం నడిచి వారికి చూపించడం. ఎవరో ఆదర్శం కాదు, ఎవరో ఆదర్శం కాదు. మన పిల్లలకి నిజమైన తల్లులు, నిజమైన తండ్రులుగా ఉండాలి అంటే మనమే మనం నడుస్తున్న బాటని మన పిల్లలకి చూపించి, ఎలా నడవండి చాలు మీరు పరలోకానికి వెళ్తారని మనం చేసి చూపించాలా. మనం నడిచి చూపించాలా. పౌలు భక్తుడు ఒక చక్కటి మాట అంటాడు, మీకు అనేక మంది బోధకులు ఉంటారు కానీ అంతమంది తండ్రులు ఉండరు. నేను మీకు ఒక తండ్రిగా నేను మీకు చెప్పేది ఏంటో తెలుసా అనే ఆయన ప్రసంగాల్లో ఒక మాట ఏమన్నాడు తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచు ప్రకారము మీరు నన్ను పోలి నడవండి అంటాడు. ఆ మాట ఎవరు అనలేకపోయారు. యేసు ప్రభు మీ కంటికి కనబడట్లేదు కదా, నేను కనబడుతున్నాను కదా మీ కంటికి. నేను ఎలా జీవిస్తున్నాను మీరు అలా జీవించండి. యేసయ్యను పోలి జీవించినట్టే. ఈ రోజున ఇక్కడ ఇంతమంది ఉన్నాం, మన తల్లులు తండ్రులు. మనము కనీసం సమాజంతో సంఘంతో కాదు, మన పిల్లలతో చెప్పగలమా? అమ్మా, నేను ఎలా బ్రతుకుతున్నానో, నేను ఎలా మాట్లాడుతున్నానో, నేను ఎలా ప్రవర్తిస్తున్నానో, డబ్బు విషయంలో నేను ఎలా ఉన్నాను, మోహపు కామపు కోరికల విషయంలో నేను ఎలా ఉన్నాను, భూతు మాటలు, వ్యర్థమైనటువంటి సంభాషణలు, లేకపోతే హింసాత్మకమైన గొడవలు లేకుండా నేను ఎలా ప్రవర్తిస్తున్నానో మీరు నా బాటలో నడవండి అని ధైర్యంగా చెప్పగలిగే స్థితిలో ఇక్కడ ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఉన్నామా లేదా? ఒకవేళ లేదంటే మన పిల్లల యొక్క క్యారెక్టర్ చెడిపోవడానికి ప్రధాన కారణం మనమే. రహస్యంగా మనం పాపాలు చేస్తూ, బహిరంగంగా పిల్లలు మాత్రం బాగా ఉండాలని అన్ని క్లాసులు పీకిన వ్యర్థమే. మనలో పాపాలు పెట్టుకుని పిల్లల భవిష్యత్తు కొరకు కన్నీరు కార్చడం వ్యర్థమే. భక్తుడైన దావీదు అంటాడు, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును, ఆలకింపకుండును గాక అంటాడు 66 కీర్తన 18వ వచనంలో. అంటే అర్థం ఏంటి? మన హృదయంలో పాపం పెట్టుకుని ఎవ్వరికి తెలియకుండా చీకట్లో రహస్యంగా ఒంటరిగా పాపపు జీవితం జీవించి, నా కొడుకు బాగా చదివేలా చేయి ప్రభువా, నా కూతురు పవిత్రంగా ఉండేలా చేయి ప్రభువా, ఏ విధమైన కంప్లైంట్లు లేకుండా చేయి ప్రభువా, నా పిల్లలు పుట్టేలా చేయి ప్రభువా, నా పిల్లలకి బాప్తిసం పొందేలా చేయి ప్రభువా, పెళ్ళయ్యేలా చేయి ప్రభువా, నా పిల్లలు చాలా అనారోగ్యంతో ఉన్నారు, అనారోగ్యం తగ్గించు ప్రభువా. ఈ ప్రార్థనలన్నీ చేస్తాం. ఈ ప్రార్థనలన్నీ సున్నా అయిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? వ్యక్తిగత పవిత్రత లేకుండా, వ్యక్తిగత పరిశుద్ధత లేకుండా మన ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరిస్తాడు? కనీసం ఇంతకాలం మన సొంత పనికిమాలిన జీవితం జీవించిన పిల్లల భవిష్యత్తు కొరకు, మన వ్యక్తిగత పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, మన రక్షణ కొరకైనా మన జీవితాన్ని మార్చుకోవాలా, మన బ్రతుకును మార్చుకోవాలా, మన ప్రవర్తన మార్చుకోవాలా, మన నోటి మాటలను మార్చుకోవాలా. దేవుడు చూస్తున్నాడు మన మాట మన పిల్లలు వింటున్నారు. దేవుడు చూస్తున్న దేవుడు నీ నోటి మాటను బట్టే నేను నీకు తీర్పు తీరుస్తాను అంటున్నాడు. చూస్తున్న పిల్లలు అదే మాటలు వింటున్నారు, అదే మాటలు వారు కూడా మాట్లాడేస్తున్నారు. కాబట్టి దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాం. మన పిల్లల పాపులైపోవడానికి కారకులు మనమే అవుతున్నాం. అందుకనే సామెతల గ్రంథంలో ముఖ్యంగా 3 విషయాల గురించి భక్తుడైనటువంటి మహాజ్ఞాని సొలొమోను చెప్తాడు. ఏంటా ముఖ్యమైన 3 విషయాలు? మొదటి 2 ఆజ్ఞలు ఏంటన్నాను? దేవునికి భయపడు, రెండవది తల్లిదండ్రులకు లోబడు అని చెప్పిన తర్వాత, ఆ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత హెచ్చరికలయ్యి, ఆ తర్వాత మొట్టమొదటి సలహా ఏంటో తెలుసా? 3 ముఖ్యమైన సలహాలు ఇచ్చాడు. మొదటి అధ్యాయంలో 2 ముఖ్యమైన సలహాలు, తర్వాత 2వ అధ్యాయంలో 3వ సలహా. 3 ముఖ్యమైన సలహాలు ఏంటో తెలుసుకుని మాటలు ముగించుకుందాం. మొట్టమొదటి సలహా ఏంటో తెలుసా? నాయనా, దెబ్బలాట్లకు దూరంగా ఉండు. రెండవ సలహా ఏంటో తెలుసా? నాయనా, నా కుమారుడా, అన్యాయపు డబ్బుకి, అవినీతి డబ్బుకి దూరంగా ఉండు. మూడవ సలహా ఏంటంటే, నా కుమారుడా, జారత్వానికి, వ్యభిచారానికి దూరంగా ఉండు. ఈ 3 ముఖ్యమైన సలహాలు మహాజ్ఞాని సొలొమోను తన తర్వాత తరాలైన మనందరికీ ఇచ్చిన 3
శ్రేష్టమైన సలహాలు. చెప్పండి, మొట్టమొదటిది ఏంటి? చెప్పరే, వింటున్నారా? 3 సలహాలని చెప్పాను కదా. మొట్టమొదటి సలహాలు ఏంటి? అది గొడవలకు దూరంగా ఉండు, దెబ్బలాటలకు దూరంగా ఉండు, హింసకు దూరంగా ఉండు. రెండో సలహా ఏంటి? అన్యాయపు సిరి, అవినీతి డబ్బుకి దూరంగా ఉండు. చివరిగా మూడోదేంటి? జారత్వానికి, వ్యభిచారానికి దూరంగా ఉండు. ఈ 3 సలహాలు భక్తుడైన సొలొమోను చెప్పాడు. చూద్దామా? మొదటి గ్రంథం తీయండి ఒకసారి. సొలొమోను గ్రంథము మొదటి అధ్యాయం తీయండి. మొదటి అధ్యాయంలో 7-8 వచనాల్లో భక్తుడైనటువంటి సొలొమోను దేవునికి భయపడు, తల్లిదండ్రులకు లోబడుండు, అది నీకు ఎంతో మేలుకరం అని చెప్పిన తర్వాత మొట్టమొదటి సలహా ఏమి ఇచ్చాడో చూద్దాం. 10-11 వచనాలు చూద్దాం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 10-11 వచనాలు. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకే పొంచి ఉందమో, నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందమో. ఇది మొట్టమొదటి సలహా. నా కుమారుడా, పాపులొచ్చి నిన్ను ప్రేరేపిస్తారు. కొంతమంది పనికిమాలోళ్ళు వచ్చి నిన్ను ఎంకరేజ్ చేస్తారు. ఆడిని కొడదాంరా, ఈడి మీద గొడవకి వెళ్దాంరా, ఆమెను తిడదాంరా, ఆమె మీద గొడవకి వెళ్దాంరా అని నీ దగ్గరికి వస్తారు. అది మొట్టమొదటి సలహా సొలొమోను. సొలొమోను తండ్రి ఎవరు చెప్పండి? దావీదు మహారాజు. దావీదు మహారాజు రాసిన కీర్తనలో మొట్టమొదటి కీర్తనలో మొట్టమొదటి సలహా ఏంటో తెలుసా? దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటనో. అది ఆయన సలహా, ఆయన కుమారుడైన సొలొమోను సలహా రెండు ఒకటే. దుష్టులు నిన్ను ప్రేరేపిస్తారు. వాళ్ళ మీద గొడవకి వెళ్దాంరా, వీళ్ళ మీద గొడవకి వెళ్దాంరా అని నిన్ను ప్రేరేపిస్తారు. గ్యాంగుల్లో జాయిన్ అవ్వమంటారు. పనికి మాలిన గొడవల్లో నిన్ను ఇన్వాల్వ్ చేస్తారు. జాగ్రత్త. ఈ రోజున యవనస్తులు ఈ రోజే కాదు, ఎప్పుడు కూడా యవనస్తులు పాడైపోవడానికి గల కారణం ఏంటంటే చెడు సహవాసం, అనవసరమైన గొడవలు, వ్యర్థమైన గొడవలు. మగవాడు అందం ఏంటి, ఆడదాని అందం ఏంటి అంటే, మగవాడు అందం వాడు బలాన్ని చూసుకుని చాలా అందంగా ఉన్నాను అనుకుంటాడు. ఆడదాని అందం తన ముఖాన్ని అద్దంలో చూసుకుని నా అంత తెల్లగా, నా అంత అందంగా ఎవరు లేరు అనుకుంటారు. అబ్బాయిలందరూ నన్నే చూస్తున్నారని ఈ పిల్ల మురిసిపోతూ ఉంటది, అమ్మాయిలందరూ నన్నే చూస్తున్నారని ఈడు మురిసిపోతూ ఉంటాడు. ఆకర్షణలో నువ్వు అందంగా ఉన్నా వస్తుంది, అందంగా లేకపోయినా వస్తుంది ఆకర్షణ. అది గుర్తుపెట్టుకో. ఆకర్షణ నువ్వు అందంగా ఉన్నా వస్తుంది, అందంగా లేకపోయినా వస్తుంది. శోధన అనేది సాతానుగాడు ఎవరిని వదలడు. యేసు ప్రభు నన్ను వదిలేడా? యేసు ప్రభునే వదలనాడు. నిన్ను నన్ను ఎందుకు వదులుతాడు? ఏదో పిల్ల ఏదో టైంలో, పెళ్ళైనా పెళ్ళి అవ్వకపోయినా, ఎక్కడున్నా శోధన వస్తూనే ఉంటుంది. పనికిమాలోళ్ళు వస్తూనే ఉంటారు. ఒక వయసు వచ్చేటప్పటికి యవనస్తులకి సిగరెట్, మందు, బాయ్ ఫ్రెండ్ అని, గర్ల్ ఫ్రెండ్ అని రకరకాలు వస్తూనే ఉంటాయి. అటువంటి వస్తున్నప్పుడు నీకే ప్రత్యేకంగా ఈ శోధన వస్తుందని నువ్వు అనుకోద్దు ఎప్పుడు కూడా. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో వస్తుంది. నువ్వు ఎందులో పడిపోతున్నావు చెక్ చేసుకో. మరి ముఖ్యంగా గొడవలో ఫస్ట్ సలహా ఏంటంటే గొడవల్లోకి వెళ్ళొద్దు. మరి ముఖ్యంగా బాయ్స్, బ్రదర్స్. నీకు నోరుంటే నోరేసుకుని పడిపోమని కాదు, నీకు బలం ఉంటే ఆ బలంతో పడిపోవడం కాదు. ఈ రోజున కూడా సినిమాలు చూడండి బయట ఎలా ఉన్నాయంటే, ఏ సినిమాలైనా బయట సమాజంలో రిలీజ్ అయిన సినిమాలు చూడండి, ఏ సినిమాలో అయినా హీరో ఫైటింగ్ లేకుండా ఉంటుందండి సినిమా? చెప్పండి. ఒకవేళ మీరు సినిమాలు చూసే రోజుల్లో కానీ ఎప్పుడన్నా సరే ఫైటింగ్ లేని సినిమాలు ఉంటాయా? సాధారణంగా ఉండవు. ఉన్నా సరే అది క్లిక్ అవ్వవు, డబ్బులు రావు ప్రొడ్యూసర్లకి. ఫైటింగ్ ఉండాలా? ఈ రోజు ఈ మధ్యకాలంలో వాల్ పోస్టర్స్ కూడా ఎలా ఉంటాయో తెలుసా? హీరో కత్తించుకుని రక్తపు కత్తితో ఎలా ఉంటాడు, ఇలా చూస్తూ ఉంటాడు. ఈ కింద నుంచి చూసేవాడు, మా ఓడు చూడరా అంటే ఏం కనబడుతుందిరా బాబు ఇక్కడ అంటే, ప్రపంచానికి ఏం ఎంకరేజ్ చేస్తుంది సినిమా అంటే వైలెన్స్ని ఎంకరేజ్ చేస్తుంది. మరి చిన్నపిల్లలకి తెలియకపోవచ్చు,
కొంచెం ఓ 30 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ తెలుసు. మా చిన్నప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు 'శివ'. నాగార్జున సినిమా 'శివ' అని ఒక సినిమా రిలీజ్ అయింది. ఎవరికైనా తెలుసా అండి? ఎవ్వరూ మాట్లాడరు. మీరంతా దేవదూతలు పైనుంచి అలా ఏంజిల్స్ అలా దిగొచ్చారంతే. ఆ! మీకు ఎవ్వరికీ తెలీదు. నేనే పాపిని కాబట్టి నాకే తెలుసు. తెలీదండి. ఇప్పుడు 'శివ' అనే సినిమా ఒకటి రిలీజ్ అయింది. హీరో ఎవరు? హమ్మయ్య! సత్యం చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నాగార్జున అని ఒక హీరో ఉన్నాడు. అందులో విలన్ ఎవరు? రఘువరన్. వెరీ గుడ్. నాగార్జున, రఘువరన్ అని ఇద్దరున్నారు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత యవనస్తులు ఎన్ని వేల మంది పాడైపోయారో తెలుసా? ఆ 'శివ' అనే సినిమాలో నాగార్జున సైకిల్ చైన్ తీసుకొని కొంతమందిని కొట్టడం చూసి విజయవాడలో చాలా మంది స్టూడెంట్లు రౌడీలు అయిపోయారు. రఘువరన్ అనేవాడు సిగరెట్ కాల్చి మందు తాగడం అది చూపించి మందు ఎలా తాగాలరా, తాగితే సిగరెట్ ఎలా కాల్చాలరా, పొగ ఎలా ఓదాలరా అని చెప్పి ఎంతమంది యవనస్తులు సిగరెట్స్ కి మందుకి అడిక్ట్ అయిపోయి చచ్చిపోయారు. ఈరోజు సమాజం ఏం ఎంకరేజ్ చేస్తుంది ప్రపంచానికంటే ఎలా కొట్టాలా, ఎలా చంపేయాలా, ఎలా తాగాలా. మొన్న రాజమండ్రిలో చూసారా, కారుతో ఒక డాక్టర్ని గుద్దేశాడు, చూడలేదా? వార్తలన్నీ అయ్యే, మొత్తం అన్ని ఛానల్ నిండా అయ్యే వార్తలు. ఇద్దరు కురగాళ్ళు. మన కర్మ ఏంటో తెలుసా? అందులో ఒకడి పేరు జోసఫ్ అట, క్రైస్తవుడు. అందులో ఒకడు క్రైస్తవ సమాజం తలదించుకుని సిగ్గుపడే దరిద్రం. ఇద్దరు కురగాళ్ళు. ఒక సినిమా థియేటర్ ప్రసాదిత్య మాల్ అనేది ఒకటి ఉంటది, కొత్తగా కట్టారు. అందులో ఫుల్గా తాగేసి వెళ్ళారట కారులో. ఆ గేట్ వ్యాన్ ఏదో ఎలా చేసి మేము అలా చేయమంటే పాపం వచ్చి వెళ్ళిపోతున్నాడు. ముందు ఒక అతను డ్రైవ్ చేస్తున్నాడు, వెనకాతలో ఒక ఆవిడ ఉంది. ఆవిడ డాక్టర్, రాజమండ్రి జిఎస్ఎల్ కాలేజ్లో మెడిసిన్ చదువుతుంది, డాక్టర్ అమ్మా ప్రియాంక. ఈడు వెళ్తున్నప్పుడు వాళ్ళ సైడ్ అవ్వలేదని గుద్దుకుని ఎక్కించుకుని వెళ్ళిపోయాడు అంతే. తాగిన మత్తు పాపం అమ్మాయి చచ్చిపోయింది. ఎవడో డ్రైవ్ చేస్తున్నది క్రైస్తవులు. ఇది క్రైస్తవ సమాజం ప్రపంచానికి ఇస్తున్న సాక్ష్యం. యవనస్తులు తల్లిదండ్రులు ఎంతో ప్రార్థన చేసి బైబిల్లో యోసేపు లాగా అయిపోలేడు, యోసేపు అంత పరిశుద్ధుడు, యోసేపు అంత పవిత్రుడు, యోసేపు అంత భక్తుడు అయిపోలేనాడికి జోసఫ్ అని పేరు పెట్టుకున్నారు. ఎవడన్నా క్రైస్తవులు వాళ్ళ పిల్లలకి గొలియాత్ అని పెట్టుకున్నారు ఎవరన్నా పేరు మీరు చూసారు ఎవరికన్నా? గొలియాత్ అని పేరు పెట్టుకున్న తల్లిదండ్రులు ఎవరున్నారా? బరబ్బా అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరున్నారా? ఉండం. మరియమ్మ, మార్తమ్మ, యోసేపు, అబ్రహాము, ఇస్సాకు అన్ని భక్తుల పేర్లని పెట్టేసుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం రా బాబు అంటే, నా బిడ్డ ఆ విధంగా అవ్వాలని తల్లిదండ్రులు పెట్టుకుంటారు తప్ప ఏ కొడుకుని ఏ కూతుర్ని నాశనం అయిపోలేడు, పనికిమాలుడు అయిపోలేని ఎవరు కోరుకోరు. కానీ పిల్లలకి భక్తి నేర్పుతున్నారు కానీ భయం నేర్పకపోతే ఎలాగే ఉంటుంది. ఈ రోజున వైలెన్స్ అంత విచ్చలవిడిగా, సినిమాలో వైలెన్స్, వ్యక్తిగతంగా వైలెన్స్. ఓ నెల రోజుల క్రితం అనుకుంటా, ఢిల్లీలో అనుకుంటా ట్రైన్ వెళ్తుంది. లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా, లోకల్ ట్రైన్స్ వెళ్తున్నాయి. ఇద్దరు కుర్రోళ్ళు, వర్షం వస్తుంది. ఒక కుర్రోడు అన్నాడట, డోర్ వేసి అందరూ తడిసిపోతున్నాం కదా అన్నాడట. ఆడు పక్కన ఉన్న ఇంకో కుర్రోడు, నేను డోర్ వేయను అన్నాడట. ఏ అంటే, నాకు తడాలు ఉంది, నీకు తడకపోతే అలా ఉండు అన్నాడట. అదేటి బ్రదరు అలాగంటావు? నువ్వు తడవాలనుకుంటే ముందుకెళ్ళి తడువు, కానీ నువ్వు తడవాలనే ఉద్దేశంతో తలుపు తీసేసి ట్రైన్లో లోపల ఉన్న వాళ్ళందరూ తడిసిపోయేలా చేస్తావేటి? తలిపోయి అన్నాడట. నేను ఎయ్యను అన్నాడట. ఎయ్యను అన్నాడట. నన్నేటర్ ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి ఆడి హ్యాండ్ బ్యాగ్లు ఎంత కత్తి ఉందట, అక్కడికక్కడే నరికేసి కొట్టి చంపేశాడు. మొత్తం ట్రైన్లో అంతమంది ఉన్నారు, ఒక్కడ కూడా ఆఫ్ చేయలేకపోయాడండి. ఆఫ్ చేస్తే ఆడిని నరికేస్తాడేమో వీడు.
ఎందుకు నరికారు? వీళ్ళిద్దరి మధ్య కక్షలో క్రోధాలు పగలు ఉన్నాయా అంటే, ఈడంటే ఆవిడ ఆడికి తెలియదు, ఆడంటే ఆవిడ ఈడికి తెలియదు. ఎక్కడొచ్చింది గొడవ? ఈడు తలుపేయమన్నాడు వర్షమని, ఆడు తలుపు వేయనన్నాడు. వేయమన్నాడు వేయనన్నాడు, వేయమన్నాడు వేయనన్నాడు. 2, 3, 4 సార్లు గొడవ ఇలా రిపీట్ అయింది. చంపేశాడు అంతే. ఏంటిది? హింస ఎంత భయంకరంగా, ఎంత దౌర్భాగ్యంగా ఉంది. అందరిలోనూ కోపాలు ఉంటాయి. కోపం ఉంది కదా అని చెప్పి నోటికొచ్చిన మాట, నీకున్న బలవంతటితో నువ్వు చేసే క్రియ నువ్వు చేస్తే జీవితం ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో తెలుసా? ఇప్పుడు ఒక వ్యక్తి చచ్చిపోయాడు, చంపిన వ్యక్తి ఎక్కడా? జైల్లో ఘోరాతి ఘోరమైన జీవితం వాడి. చితక్కుడేస్తారు, మామూలుగా ఉండదు. 3rd డిగ్రీ అన్ని డిగ్రీలు ఉంటాయి వాడికి. ఆడు నరకం అంటే ఏంటి ఇప్పుడు చూస్తున్నాడు. ఆడిని కన్నవాళ్ళు నరకం చూస్తారు. ఒకవేళ ఆడికి పెళ్ళి అయితే ఆడి భార్యకి నరకం, వాడికి పిల్లలు ఉంటే ఆడి పిల్లలకి నరకం. క్షణకావేశం. ఆ మూమెంట్లో వచ్చిన కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా, నాకు కోపం నాకు ఉంది, నా బలం ఉంది, నా భుజబలం ఉంది, నాకు ధన బలం ఉంది, రాజకీయ బలం ఉందంటే నీ కోపం అణుచుకోకపోతే ఎందుకు పనికిరావు? మనందరికీ కోపాలు ఉన్నాయి. నా జీవితంలో నేను చాలా కోపిష్టివాడిని, నేను చాలా గొడవలకు వెళ్ళిపోయేవాడిని. కానీ నా దేవుడు ఒకే ఒక వచనంతో నన్ను మార్చాడు. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడుకే కారణమని 37వ కీర్తన 8వ వచనం నా జీవితాన్ని మార్చింది. ఈ రోజు నీ స్త్రీలారా, పురుషులారా, సహోదరి సహోదరులారా, నీకు వచ్చిన ఎంత కోపం వచ్చిందో అంత కోపంతో నువ్వు ఒక మాట వదిలేసావనుకో, మాటే కదని నువ్వు అనుకుంటావు, నీ మాటను బట్టి నేను నీకు తీర్పు తీరుస్తాను అంటున్నాడు దేవుడు. భక్తుడైనటువంటి మోషే వాగ్దాన దేశంలోనికి వెళ్లకుండా దేవుడు ఆపలేదా? 40 సంవత్సరాలు ఆయన ఇశ్రాయేలు నడిపించిన మోషే వాగ్దాన దేశమైనటువంటి కానాను దగ్గరికి వచ్చేటప్పటికి, మోషే నువ్వు కానానులో అడుగు పెట్టడానికి వీల్లేదు, యోర్దాను బయటే నువ్వు ఆగిపోవాలా అని చెప్పి దేవుడు చంపేశాడు. మోషేని తీసేసుకున్నాడు దేవుడు. కారణం ఏంటి? దేవుడు మోషేని వాగ్దాన దేశంలోనికి ప్రవేశింపకుండా ఆపేయడానికి గల కారణం ఏంటి? బైబిల్లో చాలా స్పష్టంగా ఉన్నది. అతడు తన నోటితో కాని మాట పలికెను. నీళ్లు లేవు, ఆ యొక్క ప్రాంతంలో నీళ్లు లేవు. మోషే నీళ్లు లేవయ్యా, దేవుడిని అడుగు అంటే చాలా బాగుండేది. ఈ దుర్మార్గులు మోషేని ఏం చేసేవారంటే, ఇక్కడ పెట్టి మమ్మల్ని చంపేస్తావా? మమ్మల్ని మా పిల్లల్ని చంపేయడానికి తీసుకొచ్చేవాడికి. మోషే మీద అసలు మామూలుగానే బైబిల్ ఏం చెప్తుందంటే, మోషే భూమి మీద అందరిలోనూ ఆయనంత సాత్వికుడే లేడు. అటువంటి సాత్వికుని కోపాన్నే రెచ్చగొట్టేసి, మమ్మల్ని మా భార్య పిల్లల్ని ఇక్కడ చంపేయడానికి తీసుకొచ్చావా అని చెప్పి మోషే మీద తిరగబడిపోయారు అందరు జనాలు. దేవుడి దగ్గర మోషే, ఏంటి ప్రభు వెళ్ళిన కన్నానా, ఏంటి ప్రభు నాకు ఈ బాధ వేద. ఇప్పుడు మోషే మీద వాళ్ళ కోపం ఎప్పుడు న్యాయం అంటే, వాళ్ళెవ్వరికి నీళ్ళు లేకుండా మోషే గారు ఒక్కలే పక్కెళ్ళి కిన్లే వాటర్ తాగేస్తున్నాడు అనుకో, ఓ బిస్లెరీ వాటర్ తాగేస్తున్నాడు అనుకో, వాళ్ళెవరికి నీళ్ళు లేకుండా, అప్పుడు వాళ్ళ కోప పడితే ఒక అర్థం ఉంటుంది. ఒరే మీరేం తాగుతున్నారు, నేను అదే తాగుతున్నాను. మీరేం తింటున్నారో మన్నా, నేను అదే తింటున్నాను. మీరు ఎలా సఫర్ అవుతున్నారు, నేను అలాగే సఫర్ అవుతున్నాను. ఆపద వచ్చింది, శోధన వచ్చింది, భార్య భర్తని వేధించడం, భర్త భార్యని వేధించడం, కలిసి ప్రార్థన చేసుకుని దేవుని పాదాల దగ్గర పడదాం అనేది లేదు అక్కడ. అప్పుడు మోషేతో దేవుడు అంటాడు, ఎందుకయ్యా కంగారు పడతాం, ఆ బండకు ఒక మాట చెప్పు, బండ నీళ్ళు ఇవ్వని చెప్పు, నీళ్ళు ఇస్తాను, ఎందుకు వర్రీ అని దేవుడు చాలా రిలాక్స్గా చెప్పాడు. ఇప్పుడు మోషే గారు ఏం చేయాలా? బండ, తండ్రి చెప్పాడు కదా నీళ్ళు మా వాళ్ళందరికీ అంటే నీళ్ళు ఇస్తుందా ఇవ్వదా? వెంటనే ఇచ్చేస్తుంది. కానీ మోషే ఏం చేశాడు? దుర్మార్గులారా, మీకు నీళ్ళు ఇవ్వాలరా అని చెప్పి ఆయన చేతులు నా కర్రను తీసుకుని బండనే పటేల్ పటేల్ అని కొట్టాడు. బండ నీళ్ళు ఇచ్చిందా? ఇచ్చింది, అందరూ తాగారు. కాకపోతే అందరి కడుపులు నిండాయి. కానీ దేవుడు మోషే దేవుడి యొక్క కడుపును మండేలా చేశాడు. దేవుడి కడుపు మండిపోయింది. కారణం ఏంటి? మోషే, నేను నీకేం చెప్పాను? బండతో మాట్లాడమన్నాను, నువ్వేం చెప్పావు? దుర్మార్గులారా, మీకు నీళ్ళు ఇవ్వాలరా అని చెప్పి బండను కొట్టావు. అక్కడ నీ నోటి మాటలతో నన్ను గనపరచలేదయ్యా, అక్కడ నీ నోటి మాటతో కాని మాట పలికేవయ్యా.
కనుక వాగ్దాన దేశాన్ని నేను తీసుకెళ్ళని చెప్పి దేవుడు ఆపేశాడు. మోషే మడ్రలో మానభంగాలు చేసింది కాదు అది. అతడి నోటి మాటే అతన్ని కానాను దేశానికి వెళ్ళకుండా చేసింది. మీరు కూడా గమనించండి, మనందరూ కూడా గమనించాలి. ఎప్పుడన్నా సరే నోటి మాటే కదా, ఒక చిన్న బూతే కదా, ఒక చిన్న ఉక్రోషమైన మాటే కదా అని అంటున్నావేమో. పాత నిబంధన మర్డర్కి కొత్త నిబంధన మర్డర్కి చాలా తేడా ఉంది. మర్డర్ అంటే నరహత్య. పాత నిబంధన నరహత్య ఎలా ఏంటి? ఒక మనిషిని కొని కొట్టి చంపేస్తే నరహత్య. క్రొత్త నిబంధన నరహత్య ఏంటి? నీ సహోదరుని దూషించడమే నరహత్యతో సమానం అంటున్నాడు యేసయ్య. పాత నిబంధన వ్యభిచారానికి కొత్త నిబంధన వ్యభిచారానికి చాలా తేడా ఉంది. పాత నిబంధన వ్యభిచారం ఏంటి? ఇంకొక స్త్రీతో పురుషుడు అక్రమ సంబంధం పెట్టుకుని జీవిస్తే వ్యభిచారం. క్రొత్త నిబంధన వ్యభిచారానికి మోహపు చూపే మోహపు తలపే వ్యభిచారం. ఇప్పుడు చెప్పండి, మనం క్రొత్త నిబంధన కింద ఉన్నామా, పాత నిబంధన కింద ఉన్నామా? చెప్పండి. కృపా సువార్త క్రింద, యేసయ్య సువార్త క్రింద ఉన్నాం, క్రొత్త నిబంధన క్రింద ఉన్నాం. క్రొత్త నిబంధన కింద ఉన్నప్పుడు మన నోటి మాట కూడా బూతు మాట కానీ, దోషపు మాట కానీ అది మర్డర్తో సమానం అని ప్రభు అంటున్నాడు. నీ మాట విషయంలో జాగ్రత్తగా ఉండు. వైలెన్స్ ఈజ్ వెరీ డేంజరస్. నీకు కోపం వచ్చింది కదా అని చెప్పి కోపాన్ని ప్రదర్శించావనుకో, బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? కోపపడుడి కానీ, అంటే ఎందుకని కోపపడమన్నాడు మరి దేవుడు? మరి ఎందుకని కోపపడమన్నాడు దేవుడు? కోపపడొద్దు అన్నాడా, కోపపడుడి అన్నాడా? చెప్పండి. కోపపడుడి కానీ పాపము చేయకుడి అన్నాడు. కోపపడుడు అంటే కోపపడడానికి దేవుడు లైసెన్స్ ఇచ్చాడా? కోపపడితే దేవుని దృష్టిలో అంగీకారమా కాదా? చెప్పండి. ఉదాహరణకి కుక్కకి కోపం ఉంటుందా ఉండదా? చెప్పండి. చెక్ చేస్తారా? అది అలా దాని చెవు గట్టి లాగండి, వెళ్ళిపోతున్న కుక్క చెవు లాగండి, దానికి కోపం ఉంటుందో లేదు మీరే తెలిసిపోతుంది. ర్యాబీస్ ఇంజెక్షన్ చేయించుకోవాలి తర్వాత. పందికి కోపం ఉంటుందా ఉండదా? దున్నపోతికి కోపం ఉంటుందా ఉండదా? నోరు లేని జీవులకే, మాట రాని జీవులకే కోపం ఉంటుంది. మాట వచ్చి భావోద్వేగం కలిగిన మనుషులకి కోపం రాకుండా ఉంటుందా? కోపం అనేది మనిషిలో సహజమైనటువంటి రియాక్షన్. కాబట్టి కోపపడడం పాపం కాదు. కోపం అనేది సహజంగా వచ్చే ప్రతిస్పందనే. కానీ ఆ కోపము నువ్వు కంట్రోల్ చేసుకుని, ఆ కోపాన్ని నువ్వు హద్దుల్లో పెట్టుకోకుండా, ఆ కోపముతో కాని మాట పలికిన, కోపంతో ఎదటవాడిని కొట్టడానికి చెయ్యిసిరినా అది నేను ఏం చేస్తుంది? పాపిగా మారుస్తుంది. పాపి భరించవలసింది ఏంటి? శాపం. హేబేలు మీద కోపంతో మండిపోతున్నాడు ఎవరు? కయ్యాను. హేబేలు మీద కోపంతో మండిపోతున్నాడు కయ్యాను. అటువంటి కయ్యేను దగ్గరికి యెహోవా దేవుడు వచ్చి, కయ్యేను ఎందుకయ్యా అలా ఉన్నావు? నువ్వు సత్క్రియ చేసినట్లయితే నీ మొఖాన్ని మార్చుకోవాల్సిన పని లేదు కదా. తర్వాత ఈసారి ఎప్పుడైనా అర్పణ అర్పించేటప్పుడు ఇంకా బాగా అర్పించు, నేను నిన్ను దీవిస్తాను. అంతేగాని కోపంతో వచ్చే పని ఏంటి నాన్న అని చెప్పి దేవుడు చెప్తూ ఒక చక్కటి సలహా ఇచ్చాడు. కోపముతో ఉన్న నిన్ను పాపంలో పడేయడానికి పాపము నీ గుమ్మము వాకిటి యొద్ద పొంచి ఉన్నది. ఎప్పుడన్నా సరే గమనించండి, కోపంలో మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అంతేనండి. కోపంలో మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మనుషులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కయీన్ అనేవాడు కోపంతో ఉన్నాడు. కోపంతో ఉన్న మనల్ని సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? ఇదే మంచి సమయం రా, ఈడితోంచి ఓ బూతుమాట పలికిద్దాం, దేవుని కోపానికి గురి చేద్దాం. ఇదే మంచి సమయం రా, ఈడితో ఒక దెబ్బ కొట్టించేద్దాం, దేవుడి దృష్టికి నీ శాపగ్రస్తునిగా మారుస్తాం. ఇదే మంచి సమయం రా, వీడి దగ్గరికి ఇంకొక పనికిమాలని పంపిద్దాం, రెచ్చగొడదాం. సాతానుడి పని అది. ఈ కయ్యేన్ అనేవాడు రెచ్చిపోయి హేబేలుని చంపక ముందు దేవుడు చెప్పాడు ముందే, ఈ కోపంతో నువ్వు పాపం నీ గుమ్మం దగ్గర ఉంది నాయన, జాగ్రత్త అన్నాడు. దేవుడు చెప్పినా సరే కయ్యేను ఆగాడా? ఆగలేదు. ఏం చేశాడు? తమ్ముడిని చంపేశాడు. దానివల్ల అతనికి వచ్చింది ఏంటి తెలుసా? జీవితకాలం అంతా దేశదెమ్మరయ్యాడు. జీవితకాలం అంతా మోయలేని శాపాన్ని మోసాడు.
ఘోరమైన జీవితాన్ని జీవించాడు. ఈరోజు నేను చెప్తున్నాను, కోపం వల్ల వచ్చే ఆయాసం నుంచి నన్ను రక్షించు ప్రభు అని దేవుడిని అడుగుదాం. మనము కూడా మానవ మాత్రులమే. గబుక్కుని కోపం వచ్చేస్తుంది, చెయ్యి శ్రేస్తాం, మాటిసిరేస్తాం, ఆ తర్వాత ఏడుస్తాం, ఆ తర్వాత దేవుని పాదాలు పట్టుకునే కంటే ప్రభువా నా కోపాన్ని, నా భావోద్వేగాన్ని కంట్రోల్లో పెట్టుకునే శక్తిని నాకు ఇవి ప్రభువా. ఒకసారి రాజమండ్రి సెంట్రల్ జైల్లో నన్ను సువార్తకు పిలిచారు. అక్కడ క్రిస్మస్కి నేను వాక్యం బోధించుతూ ఉన్నాను. సెంట్రల్ జైల్లో ఖైదీలకి కొన్ని వాళ్ళతో పనులు చేయిస్తారు. ఖైదీలు కార్పెంటరీ వర్క్ చేస్తారు. అక్కడ ఖైదీలు బెంచెస్ ఇవన్నీ చేస్తారు. మాకు స్కూల్ ఉంది, ఆ స్కూల్లో బెంచీలు కొనడానికని ఒకసారి వెళ్ళాను. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏం చేసాడంటే, ఎందుకు వచ్చారు సార్ అన్నాడు. ఇలాగ మీరు ఖైదీలు బెంచీలు తయారు చేస్తారట కదా, మేము కొంటాము, ఉన్నాయంటే చాలా ఉన్నాయి అని చెప్పి ఒక ఖైదీని పిలిచి, ఇదిగో ఈయనకి బెంచీలు కావాలట చూపించు అన్నాడు. ఒక ఖైదీ వచ్చాడు, ఇంచుమించు 6 అడుగుల 1 అంగుళం ఉండి ఉంటాడు, 6 ఫీటర్, మంచి చాకులా ఉన్నాడు మనిషి. వాళ్ళ ఖైదీలు యూనిఫామ్ ఉంటుంది కదా, నిక్కరో చొక్కా వేసిన వచ్చాడు, నన్ను తీసుకెళ్తున్నాడు. ఆ దూరంలో వెళ్తుంటే ఈ దారిలో మాట్లాడుతూ ఉన్నాడు నాతో. చక్కటి తెలుగు మాట్లాడుతున్నాడు, అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, అద్భుతంగా హిందీ మాట్లాడుతున్నాడు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతున్నాడు ఖైదీ. అతని మాటలకి నేను ఆశ్చర్యపోయి నాకే కొంచెం ఆత్రం పెరిగి, అసలు మీరు ఎవరండి ఇక్కడ రాకముందు అని అడిగాను. వాట్ యు వర్ బిఫోర్ యూ కమ్ టు దిస్ జైల్ అని అడిగితే అతను అన్నాడు, అతను ఇచ్చిన ఆన్సర్ చూసి నాకు మతిపోయింది. ఆయనట మన్మోహన్ సింగ్ పర్సనల్ సెక్రటరీ అట, పర్సనల్ సెక్యూరిటీ అట. మన్మోహన్ సింగ్ అంటే ఎవరో తెలుసా? నరేంద్ర మోడీ తెలుసు కదా, ప్రధానమంత్రి. ఇంతకుముందు ఒకప్పుడు మన భారతదేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. ఆయనకి ప్రక్కన బ్లాక్ క్యాట్ కమాండోస్ అని ఉంటుంది, ఎన్ఎస్జి. మంచి ట్రైన్డ్ పీపుల్, తెలివైన వారు, బలవంతులు, చాలా హై సెక్యూరిటీ అతనట. ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ఎన్ని పరీక్షలు పాస్ అవ్వాలో, జ్ఞానంలో పాస్ అవ్వాలా, ఫిట్నెస్లో పాస్ అవ్వాలా, అంత మంచి ఉద్యోగం. నేను ఆశ్చర్యపోయి ఎలా చూసి, భారతదేశ ప్రధానమంత్రికి పర్సనల్ సెక్యూరిటీ రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వచ్చాడా? నేను ఆశ్చర్యపోయి ఏంటండి అన్నాను. ఎన్ఎస్జి అన్న వెంటనే నేను అన్నాను, మీరు చాలా ఫిట్గా ఉంటారు కదా అన్నాను. అదే నా కొంప ముంచిందండి అన్నాడు. ఏమన్నాడు? ఆ బలమే నా కొంప ముంచిందండి అన్నాడు. అదేంటండి అన్నాను. దారిలో సెలవులకి ఇంటికి వచ్చానండి, ఢిల్లీ నుంచి ఇక్కడ మచిలీపట్నం ఎక్కడ అనుకుంటా ఇల్లు. సెలవులకి ఇంటికి వచ్చానండి, ఇంటికి వచ్చి నా భార్య పిల్లతో హ్యాపీగా ఉన్నాను. ఈ లోపల నా భార్య చెప్తుంది, పక్కింటోడు స్నానం చేసేసిన వాళ్ళ బాత్రూమ్ నుంచి వచ్చిన వాటర్ మన ఇంటి మీదకి వదిలేస్తున్నాడండి. మీరు లేనప్పుడు నేను చాలాసార్లు చెప్పానండి, కొద్దిగా పక్కకి కాలువలో పెట్టుకో అంటే నా ఇష్టం అంటున్నాడండి, ఒకసారి మాట్లాడండి అన్నది. సరే అని చెప్పేసి పిలిచాను పక్కన ఇంటోడిని. ఓరి బాబు, మీ స్నానం చేసే నీళ్ళు మా ఇంట్లోకి వచ్చేస్తే కొద్దిగా పక్కకి కాలువలో తోసే అంటే, నా ఇష్టం, నీకేంట్రా అన్నాడు. వెంటనే ఇంకేమొచ్చింది? కోపం వచ్చింది, మాట పెరిగిందట. మరి ఏం చేశారు అన్నాను. ఏం చేయలేదు సార్, ఇలా తోసాను సార్ అంతే అన్నాడు. ఏటట, ఏం చేస్తావు ఇలా వచ్చాడట. ఇతడు మంచి పవర్ఫుల్ మ్యాన్ ఏమో, ఏంటో ముందుకు వస్తానని చెప్పి ఇలా దోచాడట. జస్ట్ ఇలా దోసేటప్పటికి ఎగిరి పక్కనున్న బౌండరీ వాళ్ళు గుద్దుకొని తలెళ్ళి ఫాట్ మని కొట్టి ఒక షాట్ చచ్చిపోయాడు. జస్ట్ ఇలా అన్నాడంతే. చంపాలని ఆలోచన ఉంటుంది ఇతనికి. ఏటరా మీదకి వస్తున్నాను ఇలా అన్నాడట. ఎలాగంటే పక్కనే బౌండరీ వాల్ ఉందట, ఆ బౌండరీ వాల్ కొట్టుకుని వెళ్ళి తల గోడకు కొట్టుకుంటే మెదడుకు తగిలి స్పాట్లో చచ్చిపోయాడు. ఆ తర్వాత శిక్ష రాజమండ్రి సెంట్రల్ జైలు, జీవితం 0. ఢిల్లీ నుంచి రాజమండ్రి జైలు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే,
మనకి బలం ఉండొచ్చు, మనకి తెలివి ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. కానీ మన కోపాన్ని కంట్రోల్‌లో పెట్టుకోకపోతే అమ్మ స్త్రీలు గాని, పురుషులు గాని మన జీవితాన్ని మనమే దుఃఖపరుచుకుంటాం. మహాజ్ఞాని సొలొమోను చక్కటి మాట అంటాడు. పట్టణమును పట్టుకొని వానికంటే ఈ పట్టణం అంతా సింగిల్ హ్యాండ్‌తో నడిపించేస్తానంటాడు కొంతమంది. అంత బలవంతుడు అవ్వచ్చు. నీకన్నా గొప్పోడు ఎవడురా అంటే, తన మనసును స్వాధీనంలో పెట్టుకునేవాడు శ్రేష్ఠుడు. సామెతలు 16:32లో ఉంటది. నీ పట్టణాన్నే నువ్వు కాపాడి, పట్టణాన్నే నీ చేతిలో గుప్పిడిలో పెట్టుకునే బలవంతుడు అవ్వచ్చు. నీకన్నా బలవంతుడు ఎవడురా అంటే, మనసులో మనసులో వచ్చే కోరికలు, మనసులో వచ్చే భావోద్వేగం, ఈ అన్నిటినీ తన స్వాధీనంలో పెట్టుకునేవాడు ఇంకా శ్రేష్ఠుడు. కాబట్టి ప్రియులరా, 3 విషయాల్లో మొట్టమొదటి మహాజ్ఞాని సొలొమోను అన్నాడు, జాగ్రత్త నీ కోపం విషయంలో. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని యాకోబు భక్తుడు ఆయన రాసిన పత్రిక 1:20 చెప్తున్నాడు. మన కోపం దేవుని నీతిని నెరవేర్చదు. మన ఆగ్రహ శేషము దేవుని స్తుతించే విధంగా ఉండాలి. ఎప్పుడంటే ఆ కోపాన్ని ప్రభు దగ్గర పెట్టుకుందాం, ఆ ఆగ్రహాన్ని ప్రభు దగ్గర పెట్టుకుందాం, మన చింతను ప్రభు దగ్గర పెట్టుకుందాం. ప్రభువా, ఇదిగో ఇలా దెబ్బలాట అయింది, నీకు అప్పగిస్తున్నాను. వాళ్ళు తిట్టిన తిట్లకి నేను ఒక్క తిట్టు తిట్టలేదు, వాళ్ళు దూషించిన దోషానికి నేను ఒక్క దోషపు మాట కూడా చెప్పలేదు. నాకు కోపం ఉంది, నాకు కూడా దూషించగలిగే శక్తి ఉంది, కానీ నీ మాటకు లోబడి నేను నీ పాదాల దగ్గరికి వచ్చాను ప్రభు అని చెప్పి ప్రభు దగ్గర నీ కోపాన్ని పెట్టుకో. ప్రియులరా, కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కానీ దేవుడిచ్చే విజయము మరలా జీవితంలో వాడు తన నోరు ఎత్తకుండా నీ జీవితాన్ని దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరలా ఎన్నడూ వారు నీ జోలికి రాలేరు. యోసేపుని అన్నయ్యలు హింసించారా లేదా? తిరిగి యోసేపు అన్నయ్యలు హింసించాడా లేదా? హింసించలేదా? దేవునికి అప్పగించాడు. దేవుడు ఏం చేయాలో చేశాడా లేదా? ఇంకా మరలా జీవితంలో యోసేపు జోలికి వచ్చారు అన్నయ్యలో? రాగలిగే స్థాయి వచ్చింది, స్థాయే లేదు కదా. యోసేపు అందనంత హైట్కి ఎదిగిపోయాడు. యోసేపు కాళ్ళ దగ్గర దాసులుగా చేతులు కట్టుకుని నిలబడ్డారు. దేవుడు కార్యం చేత అలా ఉంటది. మనిషి కార్యం ఏంటి? ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటది, రివెంజ్ బిగేట్స్ కౌంటర్ రివెంజ్, బట్ లవ్ కెన్ బరీ ద రివెంజ్. అంటే అర్థం ఏంటంటే, పగ ఎప్పుడు కూడా ప్రతి పగ అని పిల్లనికి అంటానే ఉంటుంది. నువ్వు తిట్టావనుకో ఆమె తిడుతుంది, నువ్వు కొట్టావనుకో ఆమె కొడతా, ఆమె కొట్టావు మళ్ళీ నువ్వు తర్వాత మళ్ళీ నువ్వు కొడతావు. మళ్ళీ నువ్వు కొట్టే బలం ఇప్పుడు నీకు లేదనుకో, ఎప్పుడు వస్తుందా బలం అని ఎదురు చూసి నువ్వు కొడతావు. కానీ ఎదుటి వాడి తిట్టుకి నువ్వు తిట్టకుండా, దెబ్బకి దెబ్బ కొట్టకుండా దేవునికి అప్పగించి ఆమె ఆపదలో ఉన్నప్పుడు అతని ఆపదలో నువ్వు సహాయం చేసావనుకో, నిప్పులు కుప్పలాగేసినట్టు అవుతుంది వాళ్ళ నెత్తి మీద. దేవుడు నీ జీవితంలో ఎన్నడూ వారిని జోలికి రాకుండా దేవుడు చేస్తాడు. దేవుడిని అడుగుదాం, ప్రభువా, నా కోపాన్ని నా ఆగ్రహాన్ని అణుచుకునే శక్తివి. మన 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 కోపం ఎలా ఉంటుంది తెలుసా? ఎదటోడు బక్కోడు అనుకో, మన కోపాన్ని ప్రదర్శించేస్తాం. ఎదటోడు బలవంతుడు అనుకో, నోరు మూసుకుని కూర్చుంటాం. అంతేనా? ఒకేలాంటి కోపం మన పక్కింటోడి మీద వచ్చింది, అదే కోపం, అంతే కోపం చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వచ్చింది అనుకో, తిడతావా చంద్రబాబు నాయుడిని? సెల్ ఫోన్ నీ ముఖం మీద పెట్టుకుని తిడతావా చంద్రబాబు నాయుడిని? 5 నిమిషాల్లో పోలీసులు వస్తారు, ఎత్తుకెళ్ళిపోతారు. వచ్చిన కోపాన్ని నోరు మూసుకుని కూర్చుంటాం. పక్కింటోడు బలహీనుడు అనుకో, ఆడి మీద మాత్రం ఎగిరిపోతాం. అలా కాదు. ఎదటోడు బలవంతుడా బక్కోడా కాదు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా కోపాన్ని నేను అణుచుకోవాలి అని నువ్వు అలాగుంటే కనుక నీ జీవితం నా జీవితం దేవుడు హెచ్చిస్తాడు. మొట్టమొదటి సలహా. రెండో సలహా ఏంటండి చెప్పండి? మొట్టమొదటి సలహా హింసకు దూరంగా ఉండు. రెండో సలహా ఏంటి? అవినీతి సొమ్ము దగ్గరికి వెళ్ళొద్దు. ఈ రోజున రూపాయి డబ్బుల కొరకు ఎన్ని అబద్ధాలను ఆడేసే పరిస్థితి. ఈజీ మనీ ఎక్కువైపోయిందండి ఈ రోజున. ఈజీ మనీ ఎక్కువైపోయింది. క్రికెట్ బెట్టింగ్ ఎక్కువైపోయింది. బెట్టింగ్ ఆటలు ఎక్కువైపోయినాయి. సెల్ ఫోన్లో బెట్టింగ్ ఆటలు ఎక్కువైపోయినాయి. పాపులు వచ్చి నిన్ను ప్రేరేపిస్తారు. రారా, చేతులు కలపరా, ఒక్క రోజులో మన స్టార్ మారిపోద్ది, మన దశ మారిపోద్ది అంటారు.
చదవండి. అదే అధ్యాయం మనం 10 ఇందాక చదివాం. కొంచెం కిందకి రండి. 13వ వచనం చదవండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము. మోసము చేత మన ఇల్లు దేంతో నింపుకుంటామట? దోపుడు సొమ్ము. నాతో చేతులు కలుపు చాలు, మన జీవితమే మారిపోద్ది. రా. మొన్న ఒక సహోదరి తన భర్త చనిపోయాడని చెప్పి ఓదార్చడానికి వెళ్ళాం. ఆమె బాధ చెప్పుకుంటుంది. వాళ్ళ భర్తట సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడట, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడట. కారణం ఏంటట? అప్పులట. ఎంత అప్పులట? 3 కోట్లట. ఎంత అప్పులట? 3 కోట్లట. అన్ని కోట్లు ఎందుకు అప్పు చేశాడమ్మా అంటే, సెల్ ఫోన్లో బెట్టింగ్ యాప్స్ అని ఉంటాయట, బెట్టింగ్ అట, అందులో పెట్టేసాడట. విపరీతంగా డబ్బులు అందులో 1,00,000 పెడితే 2 లక్షలు వచ్చేస్తాయి, 5 లక్షలు పెడితే 10 లక్షలు వచ్చేస్తాయని చెప్పేసి బెట్టింగ్ ఆటల్లో మొత్తం తగలేసేసాడట. ఆడు పనికి మాలినోడు చచ్చిపోయాడు, కానీ చచ్చిపోయే ముందు ఏం చేసాడట? ఇంకా పెద్ద ఆట ఆడదామని చెప్పేసి వాళ్ళ ఆవిడతో కూడా బలవంతంగా సంతకాలు పెట్టించేసాడట. ఇప్పుడు వాళ్ళ ఆవిడికి 2 కొడుకులు. ఆమె ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తుందో తెలియదు. ఒకటే, భర్త చచ్చిపోయాడని ఏడుస్తుందా? 2, 3 కోట్ల రూపాయల అప్పు తన నెత్తి మీద పడిందని ఏడుస్తుందా? ఆమె అంటుంది, మా ఆస్తులన్నీ అమ్మేసినా 1.5 కోటి దాటదండి, ఇంకా 1.5 కోటి రూపాయలకి నేను సంతకాలు పెట్టవలసిన వాటికి నేను జవాబుదారినండి. 2 పిల్లల్ని ఎలా పెంచాలని ఏడుస్తుందా? చిన్నల దగ్గర నుంచి పెద్దల వరకు ఈ యొక్క భయంకరమైన బెట్టింగ్, ఈజీ మనీ, లంచాలు, కష్టార్జితంతో సంపాదించిన దాంతో తృప్తి పడడం లేదు. తొందరగా లక్షలు సంపాదించేయాల, తొందరగా కోట్లు సంపాదించేయాల. ఎలా? ప్రియమైన దేవుని సంగమా, బైబిల్ చెప్తుంది, నువ్వు ఎప్పుడైతే మోసం చేత సంపాదిస్తావో ఆ ధనము క్షీణించిపోవును. చదవండి ఆ మాట. సామెతల గ్రంథం 13:11. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. నీతిమంతుని యొక్క ఆస్తిట పిల్లలు అనుభవిస్తారట. నీతిమంతుని ఆస్తి పిల్లలకి స్వాస్యంగా ఉంటుందట. మోసం చేసి సంపాదించే ధనము క్షీణించిపోతే ఆడు క్షీణించిపోతాడు. డబ్బులు ఉంటాయి, డబ్బులతో పాటు జబ్బులు వచ్చినాయి అనుకో ఏమైందమ్మా? డబ్బు ఉంటుంది, డబ్బుతో పాటు జబ్బు ఉంటుంది. ఏంటి లాభం ఏముంది? రాజమండ్రిలో ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో ఆ డాక్టర్ ఆడు చాలా పనికిమాలినాడు. ఎవడు వెళ్ళినా సరే, చిన్న జ్వరం వచ్చినా సరే ఒక లిస్ట్ ఉంటుంది ఆడి దగ్గర, టిక్కులు పెట్టేస్తాడు, ఈ అన్ని టెస్టులు చేయించుకొచ్చా అంటాడు. నాకు ఒకసారి నడునొప్పి వస్తుందని వెళ్ళాను. నడునొప్పి వస్తుందని వెళ్తే ఎయిడ్స్ టెస్ట్ రాశాడు. ఆ టెస్టులన్నీ చదివాను. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఆ టెస్ట్, అందులో ఎయిడ్స్ టెస్ట్, టీబీ టెస్ట్, అన్ని టెస్టులు రాసేసాడు. అదే హాస్పిటల్ ఇంకో కుర్రోడు వెళ్ళాడు, మా చర్చిలోనే. ఆడు సన్నంగా ఉంటాడు. ఆడికి ఏదో కొంచెం బలహీనంగా ఉందని, కళ్ళు తిరుగుతుందంటే ఆడికి బోన్ మ్యారో టెస్ట్ రాశాడు. బోన్ మ్యారో టెస్ట్ అంటే ఏంటో తెలుసా? మనిషిని ఎలా వంచి వెన్నుపూసలోకి సూది గుచ్చి లోపల మూలుగుని తీస్తారు. కొంచెం ఎంత భయంకరమైన నొప్పో తెలుసది. నేను ఎందుకురా నీకు ఈ టెస్ట్ రాసాడంటే, ఆ దుర్మార్గుడు రాసేసాడు అన్న బాబు, నొప్పి వచ్చేస్తుందన్న బాబు అంటున్నాడు. ఆడు కోట్లు సంపాదించాడు. ఒకరోజు వాళ్ళ హాస్పిటల్ ఎదురుగుండా భయంకరంగా జనాలు వాళ్ళ పాపం ఏదో సంథింగ్ ఏదో జరిగిందని కనుక్కున్నా. ఏంటంటే కొడుకట, ఆ డాక్టర్ గారు కొడుకు డాక్టర్ చదువుతున్నాడు. సడన్ గా మేడ పైనుంచి దూకి చచ్చిపోయాడు.
యవ్వన వయసులో కొడుకు, డాక్టర్ గారి కొడుకు, మెడిసిన్ చదువుతున్న బిడ్డ తనకు తానే సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఏమైంది? ఇన్ని డబ్బులు, ఇన్ని కోట్లు ఎవరి గురించి సంపాదిస్తారు చెప్పండి? పిల్లల గురించేనా? ఆ సంపాదించే ఆస్తి అంతా పిల్లల గురించి అయినప్పుడు ఆ పిల్లోడే లేకపోతే ఆస్తి ఎందుకు? అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదించబోతున్నానంటే అబ్రహాం అంటాడు, అప్పటికి ఇంకా అబ్రహాంకి పిల్లలు లేరు. నువ్వు ఎంత ఆశీర్వదిస్తావు లాభం ఏంటి ప్రభువా? అది అంతా కూడా ఆడే తీసుకుపోతాడు. ఎవడో? ఎలియాజరు. మా పనోళ్ళకి వెళ్తుంది ఆస్తి. అనుభవించేవాడు ఉన్నాడేంటి? నువ్వు ఎంత ఆస్తి ఇస్తే లాభం ఏంటి అంటే, లేదు అబ్రహామా నేను నీకు కుమారుని ఇస్తున్నాను అన్నప్పుడు అబ్రహాం ముఖం అప్పుడు వెలిగింది. డబ్బుకి వెలగలే, బిడ్డలు లేని నీకు గర్భఫలం ఇస్తున్నాను అన్నప్పుడు వెలిగింది. నీ ఆస్తి అంతా కూడా దాన్ని అనుభవించే వారసుడు లేకపోతే ఎందుకు? డబ్బు క్షీణించిపోద్ది, జీవితాలు క్షీణించిపోతాయి. అవినీతిగా, అన్యాయంగా, ఈజీ మనీ సంపాదించే జీవితాలు. దేవుడు అడుగుతున్నాడు, ఉన్న దాంట్లో తృప్తి చెందు, ఉన్న దాంట్లో తృప్తి చెందు. మన స్థితికి మించిన వాటిని మనం ఆశించామనుకోండి అప్పుల పాలు అవుతాం. అప్పుల పాలు అయ్యామనుకోండి దొంగ డబ్బు సంపాదించవలసి వస్తుంది, ఎలాగన్నా అప్పులు తీర్చుకోవడానికి. ఉన్న దాంట్లో యథార్థంగా ఉండు. అది రెండో సలహా. ఎవరిచ్చారు? సొలొమోను. గెహాజీ ఎవరండి? విన్నారా? గెహాజీ ఎవరు? ప్రవక్త అయినటువంటి ఎలీషా గారి శిష్యుడు. ఏలియా గారి శిష్యుడు ఎలీషా, ఎలీషా శిష్యుడు ఏలియా గారికి నమ్మకంగా ఉన్నందుకు ఎలీషా గారికి 2 అంతల ఆత్మ వచ్చింది. ఎలీషా గారికి నమ్మకంగా ఉంటే వీడికి 4 అంతల ఆత్మ వచ్చింది కదా. ఏలియాకి 4 అంతల ఆత్మ. వీడు ముందే కక్కుర్తి పడ్డాడు. సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను లెపర్సీ ఎలీషా గారి దగ్గరికి వచ్చాడు, డబ్బు బంగారం అన్ని తీసుకుని. బాబు నన్ను స్వస్థపరిచి అంటే, యోర్దాను నదులు 7 సార్లు మునిగి వెళ్ళిపోవాయా అంటాడు. 7 సార్లు మునిగేటప్పుడు స్వస్థ వచ్చేస్తే కృతజ్ఞతతో బ్యాగ్గల డబ్బు తెచ్చేస్తే ఎలీషా గారు ఏమన్నారు? ఓ 2 బ్యాగులు ఇటు పెట్టేసి ఇలా అన్నాడా, నీ బ్యాగులు వద్దు, నీ డబ్బు వద్దు, నీ బాగా ఎలవయా అన్నాడు. అయ్యగారు ఎంతో కానీ తీసుకోండి అయ్యగారు, మీకు ఏమొద్దా వెళ్ళిపో. సరే అయ్యగారు వందనాలు అయ్యగారు చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఈ పక్కన గెహాజీ గాడు, బాబోయ్ బాబోయ్ బాబోయ్, అంత డబ్బు మా గురువు గారు వద్దంటున్నారేటి, అంత బంగారం వద్దంటున్నారేటి, ఇటువంటి గిఫ్ట్లు అస్తమాలు వస్తాయా? ఒక దేశ సైన్యాధిపతి గిఫ్ట్లు అంటే ఎలా ఉంటాయి? గురువు గారు ఏంటండి బాబు, చక్కగా తీసుకుంటే ఇప్పటి పెద్ద ప్యాలెస్ కట్టేసుకుంటాం మనం, ఇంకా ఈ గుడిసులోనే ఉంటున్నాం ఏంటి? గురువు గారు ఇలాగెల్లా బుగ్గుని బాధేసుకుంటున్నాడు. జస్ట్ గురువు గారు లోపలికి వెళ్ళారు అంతే. గురువు గారు ఇంటి లోపలికి అలాగ వెళ్ళారు అంతే. ఈడు పరుగో రథం వెనకాతల, బాబోయ్ బాబోయ్ ఆగండి ఆ రథం నడిపేతం చూసి, అయ్యగారు సార్ పాస్టర్ గారు వాళ్ళ అసిస్టెంట్ వస్తున్నాడు సార్ వెనకాతల, ఆపండి కబురు వచ్చిందా. వీడు పరిగెట్టుకుని వచ్చి, సార్ ఏమీ లేదు సార్, మీరు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మా పాస్టర్ గారి దగ్గరికి, మా ప్రవక్త దగ్గరికి కొంతమంది చుట్టాలు వచ్చారు సార్, వాళ్ళకి ఏమైనా బట్టలు ఏమైనా గిఫ్ట్ ఇవ్వడానికి ఏమీ లేవు సార్, కొంచెం ఏమన్నా ఉంటే ఇవ్వమన్నారు సార్ మా పాస్టర్ గారు అని. ఓరు బాబు, ఆయన అడగాలే కానీ ఎంతకాలం తీసుకెళ్ళిపోవాయా బాబు అన్నాడు. 2 బ్యాగులు కుక్కేసుకున్నాడు వీడు. వచ్చాడు, వచ్చి బంగారం బట్టలు అన్ని దాచేసుకుని చక్కగా ఎక్కడో దాచేసుకుని చక్కగా ఏమి అయ్యగారు మనం అని చెప్పి చక్కగా నటించేస్తున్నాడు. గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళాను అయ్యగారు అని చెప్పి కహానీ స్టోరీ వెళ్ళేస్తున్నాడు. ఆ పని చేసేసాను, ఈ పని చేసేసానని. సింపుల్గా ఒకే ఒక మాట అన్నాడు దైవ సేవకుడు, ఆ రథం వెనకాతలు నువ్వు పరిగెట్టినప్పుడు నా ఆత్మ నీతో పాటు రాలేదా? ఎవరితో గేమ్స్ ఆడుతున్నావు నువ్వు? ఆ రథం వెనకాతలు నువ్వు పరిగెట్టినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? భక్తుడైన దావీదు అంటాడు, ప్రభువా ఎక్కడికి వెళ్ళి నీ నుండి నేను తప్పించుకోగలను ప్రభువా? వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగాంతంలోకి వెళ్ళిపోయిన అక్కడ నీ చేయనని పట్టుకుంటది కదా ప్రభువా, ఎక్కడికి వెళ్ళి తప్పించుకోగలను ప్రభువా? నీ పాపములు నేను తరిమి పట్టుకుంటాయన్నది వాక్యం. నువ్వు ఆ రథం వెనకాతలు అడుక్కోవడానికి వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో పాటు రాలేదా? అంతే, ఇంక మాట్లాడగలడా? సర్లే, బంగారు ఉంగరాలన్నీ పెట్టుకున్నావు కదా, తెచ్చుకున్నావు కదా, తీసుకో. దాంతోపాటు అతడు వదిలేసిన
లెపర్సీ కూడా నీకు నీ ఇంటి వారికి వచ్చునుగాక. ఒకసారి ఊహించుకోండి, బహుశా ఈ గెహాజీ గాడు నయమాన్ దగ్గర నుంచి మంచి మంచి బంగారు ఉంగరాలు తెచ్చుకున్నాడు. ఇప్పుడు లెపర్సీ వచ్చింది, వేళ్ళు ఏమైపోతాయి చెప్పండి? వేలు వంకరలు తిరిగిపోతాయి, రక్తము చీమి కారిపోతూ ఉంటది, వంకరలు తిరిగిపోతాయి. ఇప్పుడు బంగారు బొంగరం వెళ్తుందో లోపలికి? వజ్రాల బొంగరం వెళ్తుందో లోపలికి? ఒకవేళ వెళ్ళినా పెట్టుకుంటామా? పెట్టుకుంటుంటే అక్కడ శరీరం ఊడొచ్చేస్తుంది. బంగారం ఉంటుంది, వజ్రాలు ఉంటాయి, కానీ సమాధానం లేదు. కుటుంబం మీద అంతటి మీదకి శాపం తెచ్చుకున్నాడు. ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్నది ఏంటో తెలుసా? నువ్వు వెండి బంగారాలు సంపాదించడం కాదు, ఆ వెండి బంగారాలు అన్యాయంగా సంపాదించిన ఆస్తి నీకు నీ పిల్లలకి శాపంగా మారుతుంది. నేను ఎప్పుడు అందుకని దేవుణ్ణి చాలాసార్లు నా ప్రార్థనలు ఏమంటాను తెలుసా? ప్రభువా, నీ గుప్పిడిలో నుండి రానిది ఏదన్నా నా దగ్గర ఉంటే తీసేసుకో ప్రభు అంటాను నేను దేవుడు. నా ఆస్తిలో కానీ నా ఎందులైనా సరే, నీ చేతి గుప్పిడిలో నుండి రాకుండా నా దగ్గరికి ఏదన్నా వస్తే, అన్యాయపు దొంగ మార్గాల్లో ఏదన్నా వస్తే నా దగ్గర నుంచి తీసేసుకో ప్రభు, నాకు వద్దు నాయనది. అది శాపగ్రస్తం అది. కాబట్టి నీతిగా బ్రతుకుదాం, ఉన్న దాంట్లో యథార్థంగా ఉందాం. ఆవిడ పక్కింటి ఆవిడ కొనుక్కున్నంత ఖరీదైన చీర లేకపోవచ్చు, తక్కువ ఖరీదుతో చీర కట్టుకో. ఆమె కంటే నువ్వు సమాధానంగా ఉంటావు, ఆమె కంటే నీతిగా ఉంటావు. ఆమెను చూసి ఏడమాక, నా ప్రభు నాకు ఇచ్చిన దాంట్లో నేను సంతోషంగా ఉంటాను అనుకో. అది రెండో సలహా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మూడోది ఏంటండి? జారత్వానికి దూరంగా ఉండు. చదవండి అన్నమాట. సామెతల గ్రంథం 2వ అధ్యాయంకి వెళ్ళినప్పుడు, మొదటి అధ్యాయంలో హింస గురించి, అవినీతి, డబ్బు గురించి చెప్పాడు. 3వ అధ్యాయంలో జారత్వం గురించి, వ్యభిచారం గురించి చెప్తున్నాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. మరియు అది అంటే ఏంటో తెలుసా? ఇక్కడ అది అంటే నేను చెప్తున్న వాక్యము. అది జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవన కాలపు ప్రియుని విడిచున్నది, తన దేవుని నిబంధన మరుచున్నది. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారి తీయును, అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగి రారు, జీవ మార్గములు వారికి దక్కవు.